కూడా ఇలాగే ఉంటుందా? ఎంతకన్నా బాగుంటుంది. రా. అమ్మని మా నాన్న కాల్ చేస్తున్నాడు. అయిపోయాను రా. ఈ రూమ్ లో నీ గిఫ్ట్ ఎక్కడ పెట్టానో చెప్పు. చిన్నదా పెద్దదా? చిన్నది లాంటి పెద్దది. మరీ ఇంత ఎదురుగా అయితే పెట్టరు, కానీ నేను అలాగే అనుకుంటాను. ఇక్కడే పెట్టారా? హాయ్. ఆన్ చేయి, ఆన్ చేయి. ఇప్పుడైనా ముద్దు పెడతావా లేక? ఇందులో ఫస్ట్ ఫోటో మన ఇద్దరిది. మొదటి ఫోటో నీదవ్వాలి. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? హాయ్. సరే, ఇప్పుడు మనం నువ్వు డాన్స్ బాగా వేస్తావంటగా? నీకెలా తెలుసు? డాన్స్ చెయ్యి, చూస్తాను. సరే, ఏ పాటకి ఏమంటావు? మళ్ళీ కాల్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలరా. రే 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 ఆగరా, లోపల ఏం జరుగుతుంది ఏంటో. వాడికి నేను ముందే చెప్పాను రిహార్సల్ ఉందిరా ఈ రోజు అని. నేను వెళ్తా. అన్నా ఎక్కడున్నారా? వచ్చేస్తున్నాం నాన్న, దారిలోనే ఉన్నాం. సరే, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రసాద్ గారికి ఒంట్లో బాగాలేదంట, నేను వెళ్ళి చూసి వస్తా. మీ వాళ్ళతో బాగా చేయించు, సరేనా? సరేనా సరేనా, వెళ్తాం. ఉంటా. వెళ్ళండి సార్, ఎంతసేపు కూర్చుంటారు ఇక? వెళ్తాంలే. వెళ్ళండి. ఈ అమ్మ రోజు రోజుకు ఒక గంట పెరుగుతుందిరా. అప్పుడప్పుడు పాలు కలుపు, అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇవ్వు. సరే, రేపు ఇదే టైం మరి. గిఫ్ట్ ఇచ్చి ఏదో చెప్తా అన్నారు, ఏదో చేశారు. సర్లేండి, గుర్తుకొచ్చినప్పుడే చెప్తా. రేపు ఇంకో గిఫ్ట్ ఇచ్చి చెప్దామని. మధ్యలో ఎందుకు వచ్చారా? నువ్వేం డాన్స్ చేస్తున్నావో చూద్దామని. నువ్వు వేయలేని స్టెప్పుల్లే, చూసినా వేస్టే, ఏం చేయలేరు. మీరెవరూ చేయలేదుగా. హలో, చేయలేక కాదు, ఇష్టం లేక. ఎరా? ఇంకోసారి మధ్యలో ఇలా డిస్టర్బ్ చేశారనుకో. నువ్వే ఇంకోసారి అలాంటి దరిద్రం ఇక్కడ చేయకు. ఏరా, నా లివింగ్ రిలేషన్షిప్ని దరిద్రం అంటావా? విలేజ్ ఫెలోస్, వైట్ మిల్క్ గ్రీన్ గోబర్ పీపుల్, కంట్రీ ఫూల్స్, నాన్ సింగ్ నాన్ సిటీ పీపుల్. యాదవ్లా హే మీరు. అబ్బా, నీ స్టెప్ ఊరంతా చెప్పేస్తా. నువ్వు కాదు బే, రూమ్ ఆడిది, ఆడి చెప్పమను. రేయ్, నువ్వు తీసుకొస్తే తీసుకురా గానీ మమ్మల్ని కూడా ఉన్నవరా.
సిగ్గులేదురా నీకు? ఏం మాట్లాడుతున్నారు? అది మన పెళ్ళి అందరూ వచ్చి చూడడానికి. ఒరే శరత్, రే శరత్, రేపు ఆ తొక్కలో నాటకానికి మనం ఏం చేయాలరా? అమ్మని అసలు విషయం మర్చిపోయా. రేయ్, రేపు నాటకం చాలాసేపు ఉంటుంది. పాండవుల్లాగా మనం స్టేజ్ మీదకి లాస్ట్కి వెళ్ళేపాటికి ఉద్ధవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దానికి కృష్ణుడు సమాధానం చెప్తాడు. ఓకేనా? వద్దవుడా? వాడేవాడు? ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చెలికాడు, అదే స్నేహితుడు. మనం స్టేజ్ మీద కూర్చొని పాండవుల్లాగా పాచికలాడాలి. మధ్య మధ్యలో కొన్ని డైలాగ్ చెప్పాలి. అవి చెప్పి కూర్చుంటే చాలు, మిగతాదంతా ప్రసాద్ గారు చూసుకుంటారు. ఓస్ అంతేనా? అయితే ఓకే. శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలురా? నువ్వు కృష్ణుడివి కాదురా, నికృష్టుడివి. నికృష్ణుడిని కాదు, నీ కృష్ణుడిని. సరే, నువ్వు ఎలాగోలా ఏడుస్తావు. రేపు మాత్రం డ్రామా సీరియస్గా చేయాలరా. ఓకేనా? ఆ? ఓకే. మళ్ళీ హ్యాండ్ ఇయ్యద్దు రోయ్. ఓకే. సీరియస్? నేను ఈ రోజు నాటకం చూడడానికి రానండి. ఒంట్లో బాగాలేదంటున్నారు కదా, ఒక్కసారి పోస్ట్ పని చేయొచ్చుగా. హనుమంత్ గారు ఇల్లు తాకట్టు పెట్టి మరీ నాటకాలు నడిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనకి ఎంతో కొంత డబ్బు వస్తుందని సంతోషంగా ఉన్నారు. రానని ఎలా చెప్పగలను? అలాంటి వాళ్ళు మన వల్ల ఎప్పుడూ నష్టపోకూడదు లక్ష్మి. పద. ప్రసాద్ గారు, మీ ముక్కు ఇంకా ఎర్రగానే ఉంది. మీకు జ్వరం తగ్గలేదు సార్. బండి మీరు తోలుతారా? నాకు కొంచెం కష్టంగా ఉంది. బండి నాకు. సరే అయితే మీ సైకిల్ మీదే వెళ్ళిపోదాం. రండి. అయ్యో బాబోయ్, మీ వేడి నాకు తగులుతుంది సార్. మీరు రెస్ట్ తీసుకోవాలి. పర్వాలేదు హనుమంత్ గారు, మీరు కొత్తగా రాయబోయే నాటకం మనం వేసేంత వరకు నాకు రెస్టే కదా. పదండి పదండి. సరే, తొందరగా వచ్చామ్మా. సరే, రెడీయా? స్టార్ట్. గోవింద గోపాల, ఆ మౌన ముద్ర వెనుక మాయాజాలమేమిటి? మాయాజూదమని పోనే పోవద్దని వారికెరుక జేయవా కృష్ణ. ధర్మజుని సుయోధనుడు జూదమాడ పిలిచినప్పుడు దర్పమున అగ్రజుడంగీకరించి ఆటదరి వెడలునప్పుడు నన్ను రావొద్దని వారిస్తున్నా, నేనెందుకని ప్రశ్నిస్తున్నా. నేనే తెంచితే నాకు గదా అవహేళనా. అద్భుతంగా పాడాడు. నేను చెప్పాను కదరా, చెప్పు. నువ్వు చెప్పరా.